నమస్కారం వాజీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకలు. సాలూరులో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి. రైల్వే జోన్ విషయంలో గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్థలం విషయంలో ప్రాథమిక చర్యలు తీసుకున్నామన్న ఎంపీ భరత్. విశాఖ విజయనగరంలో ఘనంగా జరిగిన భారతరత్న వాజ్పేయి శత జయంతి వేడుకలు. వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు. ఇక వివరాలు చూద్దాం. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పులివెందులలో పర్యటించారు. క్రిస్మస్ సందర్భంగా అక్కడ సిఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి పాల్గొన్నారు. తల్లి విజయమ్మ, సతీమణి భారతిరెడ్డితో కలిసి క్రిస్మస్ కేకును కట్ చేశారు. అనంతరం జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులకు ముద్దులు పెడుతూ ప్రజలకు అభివాదం చేస్తూ సందడి చేశారు. సాలూరులో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని చర్చిలను రంగురంగుల విద్యుత్ దీప అలంకరణలు చేసి క్రిస్మస్ వేడుకలకు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. సాలూరులో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంఘ కాపరులు, క్రిస్టియన్ సోదరులు, ఇతర మత పెద్దలతో కలిసి క్రిస్మస్ కేకును కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ కష్టజీవి, శ్రమజీవి అయిన యేసుక్రీస్తు జన్మించిన ఈ రోజు మనందరికీ పండగ రోజని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ శాంతి, ప్రేమ కలిగి ఉండాలని, పరులకు సహాయం చేసే తత్వంతో ముందుకు సాగాలని సూచించారు. కనీసం 10 మందికైనా సహాయం చేయాలని పిలుపునిచ్చారు. మనం ఇచ్చిన మాటకు కట్టుబడి అందరం కలిసిమెలిసి ఉండాలని కోరారు. భగవంతుడు మనకు నిండు నూరేళ్లు పరిపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వడం వలననే మనందరికంటే ధనికులుగా ఉన్నామని తెలిపారు. ఏ సమయంలోనైనా ఎటువంటి సహాయం కావాలన్నా మీ సోదరుగా నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని ప్రజలకు భరోసా ఇచ్చారు. రైల్వే జోన్ కార్యాలయ స్థల ఎంపికలో ప్రాథమికంగా తీసుకోవాల్సిన అన్ని పద్ధతులను పాటించామని విశాఖ ఎంపీ శ్రీ భరత్ స్పష్టం చేశారు. ఈ మేరకు విశాఖలో మీడియాతో ఎంపీ భరత్ మాట్లాడారు. రైల్వే జోన్కి ఆఫీస్ ఇచ్చినప్పుడు కూడా అది కూడా వాటర్ క్యాచ్మెంట్ ఏరియా అనేది మేము కూడా అనుకుని దాని గురించి మాట్లాడాం. దాని తర్వాత అందుకే 1-2 సార్లు రైల్వే డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు ముడ్సర్లో ఏరియాలో అక్కడ సర్వే చేసి ల్యాండ్ లెవెల్స్ చూసి వాటర్ ఫ్లో చూసి ఇది వాటర్ వర్క్స్ కోసం ఇయర్ మార్క్ చేసిన ఏరియా కానీ వాటర్ బాడీ కాదు. వాటర్ బాడీ కానప్పుడు ఇక్కడ రైల్వే జోన్ ఆఫీస్ కట్టడానికి మనకి టెక్నికల్గా ఫీజిబిలిటీ ఇష్యూ ఏమీ లేదు. దానివల్ల 3 రివ్యూస్ చేసిన తర్వాత అప్రూవ్ చేసి ఇవాళ జోన్ కన్స్ట్రక్షన్ అక్కడ ప్రారంభించారు. నెక్స్ట్ ఇక్కడ మీరు మాట్లాడేది వాటర్ క్యాచ్మెంటు, గ్రీనరీ. హౌ డు యూ మేనేజ్ దిస్? మీరు ఇప్పుడు గ్రీన్ కవర్ హుడ్ అయిన తర్వాత చాలా చెట్లు 40% గ్రీన్ కవర్ మనకి పోయింది. కానీ దానికన్నా మరింత రేట్లు ఇవాళ గ్రీనరీ విశాఖపట్నంలో ఎట్లా పెరిగింది? అప్పుడు ఏ ప్రభుత్వం ఉండింది? ఎట్లా చేసాము? క్లౌడ్ సీడింగ్ చేసాము. క్లౌడ్ నుంచి మేము వి వెంట అండ్
హెలికాప్టర్ నుంచి మన సీడ్ బాల్స్ వేస్తే ఎంత గ్రీనరీ మన కొండల మీద పెరిగింది. అది ఎవరు చేశారు? ఇవాళ పోలవరం గురించి కమిట్మెంట్ లేని ప్రభుత్వము అది ఏమీ చేయకపోతే ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మళ్ళీ మనము అనుకూలంగా తీసుకొచ్చి పోలవరం పూర్తి చేస్తే మనకి వీ విల్ గెట్ మినిమం 30 TMC వాటర్. మీరు డేటా సెంటర్ వచ్చేస్తే వాటర్ అయిపోతుంది. ఒక్క గిగావాట్ డేటా సెంటర్ వాడేది 1 TMC. ఇంకెవ్వరు ఉత్తరాంధ్రలో వర్షాధారం వ్యవసాయం చేయాల్సిన అవసరం లేని విధంగా మనకి కావాల్సినంత సాగు పారిశ్రామిక అవసరం కోసం మనకి వాటర్ రాబోతుంది. సో గ్రౌండ్ వాటర్ అనేది మనకి వాటర్ షార్టేజే ఉండదు. నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ మనం రీఫిల్ చేయకపోతే దాంట్లో ఉప్పు నీళ్ళు వస్తే మన భూమి ఫర్టిలిటీ తగ్గుతుంది అనేది కొన్ని దగ్గరలు జరుగుతుంది. అక్కడ బిల్డర్సు ఇల్లీగల్గా లేకపోతే చెప్పకుండా వాటర్ తోడేస్తే గ్రౌండ్ వాటర్ ఖాళీ అయిపోయి అక్కడ సీ వాటర్ వస్తుంది. ఆ మెజర్స్ కూడా మనము రివర్స్ ఎట్లా గ్రౌండ్ వాటర్ని ఫిల్ చేయాలి, వాటర్ ఎట్లా ఫిల్ చేయాలి అని గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా ఆలోచించి వాటర్ ఒకటే కాదు, పొల్యూషన్ మీరు ఏ సబ్జెక్ట్ గురించి అడిగినా సరే దాని గురించి వీ విల్ ఆన్సర్. క్రైస్తవుల ప్రధాన పండుగ అయిన క్రిస్మస్ను పట్టణంలోని RCM చర్చిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిలను రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో అలంకరణ చేశారు. అర్ధరాత్రి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనలు నిర్వహించారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని చిన్నారులు శాంటాక్లాజ్ వేషధారణలో సందడి చేశారు. కేకులు, స్వీట్లు పంచుకుంటూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. బాలయేసు నమూనా పశువుల సాలలోని యేసుక్రీస్తు ఘట్టం చర్చిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చర్చిల వద్ద భక్తులతో సందడి నెలకొంది. కార్యక్రమంలో ఫాదర్లు ప్రతాప్, అంతియ్య, జోసెఫ్లు క్రిస్మస్ ప్రాముఖ్యతను తెలియజేశారు. బాలయేసు ఇచ్చేటువంటి సంతోషం, ఆనందం ఎల్లప్పుడూ కూడా మీ అందరికీ ఉండాలని ఆకాంక్షిస్తూ మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ పండుగను మా సంఘం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా నిన్నటి రాత్రి నుంచే ప్రారంభిస్తూ పూజలతో, ప్రార్థనలతో ప్రపంచంలో శాంతి సమాధానం ఉండాలని, కుటుంబాలలో శాంతి సమాధానం ఉండాలని, ఆ బాలయేసుని దీవెనలు ప్రతి ఒక్కరూ వారి హృదయాల్లో, కుటుంబాలలో సంతోషంతో పొందాలని ప్రార్థన చేశాం. ఈరోజు కూడా ఈ యొక్క దివ్యబలి పూజలో, ప్రార్థనలో పాల్గొని ఉన్నాం. ఈరోజు దేవాలయాలన్నీ కూడా తెరిచే ఉంటాయి. బాలయేసుని సందర్శించుకొని ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు హేరాళముగా మీరు, మీ కుటుంబాలు అందరూ పొందాలని ఆశిస్తున్నాం. ఈరోజు అనేక మంది ఈరోజు దేవాలయానికి వస్తూ ఆ బాలయేసుని దర్శిస్తూ అనేక మేలులు పొందినటువంటి విశ్వాసం, ఆ యొక్క ప్రేమ పొందుతున్నారు. ఆ అనుభూతిని మీరు కూడా మీ జీవితాలలో పొందాలి, ఆస్వాదించాలని నిండు మనసుతో ఆశీర్వదిస్తూ, భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి కార్యక్రమం బీచ్ రోడ్లోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. బీజేపీ జిల్లా కమిటీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు నారాయణరావు, మాజీ కార్పొరేటర్ బొలుసు జగదీష్ పార్టీ శ్రేణులతో కలిసి వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. దేశంలో సుపరిపాలనకు నాంది పలికిన గొప్ప రాజనీతిజ్ఞుడు వాజ్పేయి అని కొనియాడారు. 3 సార్లు ప్రధానిగా వాజ్పేయి తీసుకొచ్చిన సంస్కరణలు దేశ ఆర్థికాభివృద్ధికి బలమైన పునాదులు వేశాయని గుర్తు చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి స్వయం శక్తితో దేశం గర్వించదగిన నేతగా ఎదగడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని చెప్పారు. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విశాఖ వాసులకే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలోని, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ కూడా నేను ఇవాళ మంచి పర్వదినము, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే వాజ్పేయి గారు డిసెంబర్ 25వ తారీఖున 1924లో జన్మించడం జరిగింది. ఇప్పటికీ 101 సంవత్సరం అయింది. తర్వాత అత్యంత గొప్ప వ్యక్తిగా, ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా కీర్తించబడిన వ్యక్తి వాజ్పేయి గారు. ఎందుకంటే ఇదివరకు పార్లమెంట్లో కూడా ఆయనకి ఇతర రాజకీయ పార్టీల నేతలు కూడా అత్యంత గౌరవం ఇచ్చేవారు. అట్లాగే భారతీయ జనతా పార్టీని 2 స్థానాలు ఉండే పార్లమెంటుకి 2 స్థానాలు ఉన్న స్థానం నుంచి ఈరోజు ప్రపంచంలోనే అత్యధికమైన పార్టీగా తీర్చిదిద్దడానికి ఆయన చేపట్టిన కృషి, అట్లాగే ఆయన ఏదైతే అవలంబించాలని చెప్పి సూచనల ప్రకారము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అత్యున్నతమైన, అద్భుతమైన కృషి చేసి అట్లాగే ప్రపంచంలో కూడా భారతదేశానికి మంచి పేరు తెచ్చేటట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేయటం జరిగింది.
ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు 3 సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా 3 సార్లు ప్రమాణ స్వీకారం చేసి భారతదేశ ప్రతిష్టని ప్రతి ఒక్కరు భారతీయుడికి మంచి అత్యంత గౌరవం వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వము అత్యంత అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ ప్రతి చోట ప్రతి జిల్లాలోని కూడా వాజ్పేయి గారు విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి వారు కూడా అంగీకరించి మంచి సపోర్ట్నిచ్చి ఈరోజు విశాఖపట్నంలో బీచ్ రోడ్లో అత్యంత కూడలి మంచి భవిష్యత్తు ఉన్న కూడలి, అట్లాగే అందరికీ కనిపించే కూడలిలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాము. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో తూనికలు కొలతల శాఖ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజయనగరం మరియు మన్యం జిల్లాల అసిస్టెంట్ కంట్రోలర్ శ్రీ పివి రంగారెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ప్రధానంగా చికెన్ షాప్, మటన్ షాపులు, చేపల మార్కెట్లు మరియు కూరగాయల మార్కెట్లపై అధికారులు దృష్టి సారించారు. వ్యాపారులు ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లలో సాంకేతికతను వాడి వినియోగదారులను మోసం చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. మిషన్లలో లీటర్ మోడల్ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా కేజీ బరువు తూచినప్పుడు రీడింగ్ ఎక్కువగా చూపిస్తుందని, దీనివల్ల వినియోగదారులు నష్టపోతున్నారని అధికారులు వివరించారు. 5 కేజీల సరుకులో దాదాపు కేజీ వరకు తేడా వస్తుందని అధికారులు తెలిపారు. మరొక ఘటనలో అధికారులు ఒక గౌడును తనిఖీ చేసి అక్కడ రికార్డులు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. రీసెంట్గా మన సాలూరు పట్టణంలో చికెన్, మటన్స్, ఫిష్ మార్కెట్స్లోను తూకాల్లో కొలతల్లో మోసాలు ఉంటున్నాయని చెప్పేసి ఆర్టికల్స్ వచ్చినాయి. దాని సందర్భంగా మా ఇన్స్పెక్టర్స్, పార్వతీపురం ఇన్స్పెక్టర్ గారు అలాగే విజయనగరం ఇన్స్పెక్టర్ గారు వాళ్ళతో జాయింట్ ఇన్స్పెక్షన్స్ ఈరోజు నిర్వహించడం అయిందండి. ఈ ఇన్స్పెక్షన్స్లో చికెన్, మటన్ షాప్స్, ఫిష్ మార్కెట్, కూరగాయల మార్కెట్స్ ఇవన్నీ కూడా తనిఖీలు చేసామండి. చేస్తే కొన్ని చోట్ల చాలా చోట్ల లీటర్ మోడ్ అనేది ఆప్షన్ కింద వాడుతున్నారు ఎలక్ట్రానిక్ స్కేల్స్లో. ఒకసారి మనం ప్రెస్ చేస్తే కరెక్ట్ వెయిట్ వస్తుంది, మళ్ళీ ప్రెస్ చేస్తే కనుక లీటర్స్లో కంటే ఉన్న వెయిట్ కంటే ఎక్సెస్, సుమారు 5 కేజీలు పెట్టామంటే కేజీ నుండి కేజీ 200 గ్రామ్స్ వరకు ఎక్సెస్ చూపిస్తుంది. ఇటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో గుర్తించి ఈరోజు 11 కేసులు నమోదు చేశామండి. ఇటువంటి దాడులు ఫ్రీక్వెంట్గా చేసి ఇటువంటి మోసాలకి తావు లేకుండా తగు చర్యలు తీసుకుంటామని. విశాఖలో టెన్నిస్ క్రీడ అభివృద్ధికి టెన్నిస్ కమిటీ మాజీ అధ్యక్షులు వీరమోహన్ చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ వీరమోహన్ మెమోరియల్ టెన్నిస్ టోర్నమెంట్ పేరిట క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేవలం 15 మందితో ప్రారంభమైన ఈ టెన్నిస్ దాదాపు 50 మందికి చేరుకోవడానికి గుమ్మడి వీరమోహన్ చేసిన కృషి అభినందనీయమని అన్నారు. ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ నెల 25 నుంచి 28 వరకు టోర్నమెంట్ 3 రోజుల పాటు డబుల్స్లో 4 విభాగాలుగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. 1,60,000 క్యాష్ ప్రైజ్తో విజేతలకు ప్రోత్సాహం అందించడం టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి 130 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నట్లుగా వెల్లడించారు. కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్ పెదవేర్రాజు, వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతిరెడ్డి శ్రీనివాసరావు, నగరంలోని పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. క్రీడని ఆయన ఎంకరేజ్ చేసిన తీరు అమోఘం. మేము 15-20 మంది ఉండేవాళ్ళం, ఆయన చలవ వల్ల 50 మంది దాకా అయ్యాం. ఇంకా రకరకాల టెన్నిస్ క్యాంపులు వైజాగ్లో కూడా ఒక రకంగా టెన్నిస్కి ఆంధ్రాలో పుట్టిల్లా తయారైంది. ఈ ప్రమాణంలో మేము లాస్ట్ ఇయర్ ఆయన పేరు మీద మెమోరియల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఈ ఉత్సవం అరేంజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ ఆల్మోస్ట్ 130 మంది క్రీడాకారులు ఆంధ్ర చుట్టుపక్కల ఆంధ్ర స్టేట్ మొత్తం నుంచి వచ్చి ఆడుతున్నారు. సో ఇది విజయప్రదం కావాలని కోరుకుంటున్నాం. ఇది 3 రోజులు టెన్నిస్ పండగ అండి. 4 కేటగిరీల్లో చేస్తున్నాం. మెన్స్ ఓపెన్ 45+, 55+, 65+లో ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ డబుల్స్ టోర్నమెంట్ ఇది. సో అన్ని రకాల గ్రూపుల్లోని అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్న టోర్నమెంట్కి అందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను. దీనికి మేము ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు దాకా ఎవరేమన్నంత ప్రైజ్ మనీ ఇస్తున్నాం. వీరమోహన్ మెమోరియల్ టోర్నమెంట్ను 2 ఉద్దేశాలతో మొదలుపెట్టామండి. ఒక ఉద్దేశం ఏంటంటే వీరమోహన్ టెన్నిస్ అంటే అమితమైన ప్రేమ. ఈ టెన్నిస్ 2 కోర్టులని గత 15 సంవత్సరాలుగా కెప్టెన్గా ఉండి మమ్మల్ని అందరినీ బాగా ఎంకరేజ్ చేశారు. ఆయన ఆకస్మిక మరణం మమ్మల్ని కలిసివేసింది. ఆయన గుర్తుగా
ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ప్రతి ఏడాది ఈ టోర్నమెంట్ చేస్తాం. దానికోసం ఇది మొదలుపెట్టాం. ఇది మొదలు మాత్రమే, ఆరంభం మాత్రమే. రెండో ఉద్దేశం ఏంటంటే వీరమోహన్కి చిన్నపిల్లలు ఆడాలన్నా వాళ్ళని ఆడించాలన్నా చాలా ఉత్సాహం. ఆయన ఉద్దేశం ఏంటంటే కళ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి, మన ఇండియా నుంచి ఒక మైనేని ప్రసాద్, ఒక అబ్బాయి మైనేని సాకేతు, ఒక విజయ్ అమృతరాజు, ఒక ఆనంద్ అమృతరాజు, ఒక రామనాథన్ కృష్ణన్, ఒక సానియా మీర్జా లాంటి క్రీడాకారులు రావాలి అనే ఉద్దేశం. సో ఆ ఉద్దేశంతో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఈ టోర్నమెంట్ మొదలుపెట్టాం. నేను మామూలుగా వీరమన్ గారితో రోజు మార్నింగ్ వాక్ వచ్చేవాడిని టెన్నిస్ వరల్డ్ క్లబ్లోకి. వస్తుంటే ఆయన లక్ష్మణ్ వై డోంట్ యూ కమ్ అండ్ ప్లే టెన్నిస్ అలాంగ్ విత్ అస్ అంటే, సార్ ఇప్పుడు 47 years ఏం ఆడతాం సార్ టెన్నిస్ అంటే, లేదు అలాగే ఉండదు, పెద్ద బాగా ఆడొచ్చు, మంచి ప్లేయర్ అవ్వచ్చు, అలాగే ఉండదు, క్రికెట్ ఆడేగా చిన్నప్పుడు రా ఒకసారి చూడన్నారు. అప్పుడు నెక్స్ట్ డే ర్యాకెట్ పట్టుకొచ్చి నాకు ఇచ్చారు. ఇచ్చి దగ్గరుండి కోర్టు తీసుకెళ్ళి కొన్ని షార్ట్లు చూపించారు, కోచ్ దగ్గర పంపించారు. అంతే, ఆయనే ముఖ్య కారణం ఈరోజు టెన్నిస్ ఆడుతానంటే. నేను అంతకనే ఏం చెప్పలేను. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ది గేమ్ అండ్ బిగ్ థ్యాంక్స్ అండ్ హై రిగార్డ్స్ ఫర్ వీరమోహన్ గారు. నాది వీరమోహన్ గారితో అనుబంధం చెప్పాలంటే 2014లో యుఎస్ నుంచి ఇండియా వచ్చాను. సో టెన్నిస్ యుఎస్లో ఆడేవాడిని అప్పుడప్పుడు, బట్ ఏదో ప్లేయర్ లాగా కాదు, మామూలుగా ఆడేవాడిని. ఆయన నా గేమ్ కొంచెం చూసినాక వెంకట్ నువ్వు వెళ్ళి నేర్చుకోవాలి అని చెప్పి కోచ్ దగ్గర పంపించి ఒక 2-3 years ఫాలో అప్ చేసి కంపల్సరీ నన్ను కోచింగ్ చేయించి ఆ తర్వాత ఈ గ్రౌండ్లోకి రమ్మన్నారు. అండ్ డెఫినెట్లీ ఆ తర్వాత ఎవ్రీడే మార్నింగ్ ఆయనతో ఆడతాం, కానీ అట్లీస్ట్ మ్యాక్సిమం ట్రై చేస్తాం. అండ్ ఈ గేమ్ ఇంతవరకు నేర్చుకుందంటే ఆయన వల్లే. సో చాలా వి రియల్లీ మిస్ హిమ్ వెరీ మచ్. హీఈస్ వన్ ఆఫ్ అవర్ స్టార్. వీరమోహన్ గారు బీయింగ్ ఎ టెన్నిస్ లవర్, అన్ఫార్చునేట్లీ వి లాస్ట్ హిమ్ లాస్ట్ ఇయర్ without any expectation that he will leave this world so early. సో ఆయన మెమోరియల్ టోర్నమెంట్ ఈ రోజున వాల్టర్ క్లబ్లో అందరూ టెన్నిస్ లవర్స్ మధ్య జరుపుకోవడం చాలా సంతోషకరం. There are enough lawn tennis. There is so much love for this sport in this city, but I think the love for Veermohan is much more than that. I wish this tournament all the success. యాక్చువల్లీ వీరమోహన్ అంకుల్ అంటే వెరీ వెరీ క్లోజ్ అండి. ప్రతి సండే మేము పడుకున్నా సరే మాకు కాల్ చేసి లేపి టెన్నిస్ రమ్మని మా ఇద్దరు ఎంకరేజ్ చేశారు. అండ్ యాక్చువల్లీ వన్ మోర్ థింగ్ అంటే ఈ కోర్టులో బెస్ట్ సింగిల్స్ ప్లేయర్ వీడు. నేను వీడు ఆడినా సరే వీరమోహన్ అంకుల్ ఎవరి పార్ట్నర్ ఉన్నా ఎప్పుడు కొట్టలేం. Happy to conduct this tournament on behalf of our beloved Veermohan uncle. Best of wish to all the participants. Thank you. Starting nunchi Veermohan uncle was like very supportive while I was like in a professional field na chinnappad nunchi, and now it is very sad that I am playing for his memorial, but also it is very nice that everybody has gathered together to conduct this and make it a successful event. So I am excited to play this tournament in respect to him. Thank you. నగరంలోని సాలిపేట వద్ద ఉన్న హోలీ ట్రినిటీ యునైటెడ్ చర్చ్ ఫాస్టర్ రెవరెండ్ కె శ్యామ్సుందర్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. అలాగే కంటోన్మెంట్ సెయింట్ మేరీస్ సిఎస్ఐ చర్చ్ ఫాస్టర్ జోసెఫ్ క్రిస్టీ ఆధ్వర్యంలో కూడా ఘనంగా జరిగాయి. యేసుక్రీస్తును స్తుతిస్తూ ప్రత్యేక ఆరాధన గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిస్మస్ ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో శ్యాంప్రసాద్, అనిల్ ప్రకాష్, జంపా అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. సెయింట్ మేరీస్ సిఎస్ఐ చర్చ్లో ఈ దినము క్రిస్మస్ పరిశుద్ధ సమభక్త ఆరాధన జరిగింది. మరి క్రీస్తుని మేమందరం పాటలతో మరి బైబిల్ వాక్యాలతో ఆరాధించి ఉన్నాం. మరి క్రిస్మస్ నిజమైన కానుక. దేవుడు ప్రజలందరితో సమాధానంతో ఉండాలని, ప్రతి విధమైన ఈర్ష్య పగలు మాని ప్రేమతో దయతో రక్షణతో ప్రజలందరూ మెలగాలని ఆయన ఆకాంక్ష. ఆ దిశగా మనము కొనసాగాలని దేవుని యొక్క వర్తమానం మనకు తెలియజేస్తుంది. మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మిమ్మలను మీ కుటుంబాలను మరింతగా దేవుడు ఆశీర్వదించును గాక. క్రీస్తునామంలో విజయనగర ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ యొక్క సందేశం ఏమిటంటే లోక ప్రజలందరికీ కూడా సంతోషాన్ని సమాధానం కలిగించడానికి ప్రభువారు ఇచ్చినారు. ఆయన ఎందరైతే అంగీకరిస్తారో, అనుభవపూర్వకంగా ఎందరైతే తిరుగుతారో వారందరికీ కూడా ఆయన ఏమో ఉన్నాడో ఇమ్మానీయులు అన్న విషయం అర్థమవుతుంది. కనుక ఇమ్మానీయులు అన్న విషయం అర్థమైనప్పుడు వారి జీవితాల్లో సమస్త విధమైనటువంటి కృపాసహితమైన కార్యములు జరుగుతాయి. ఆ కార్యములు జరగాలని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను.
నగర వ్యాప్తంగా పలు క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో శామ్యూల్ కర్మోజీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అండ్ మిరాకిల్ సెంటర్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఆధ్యాత్మిక వైభవాన్ని చాటి చెప్పాయి. క్రైస్తవ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రెవరెండ్ బ్రదర్ సాగ్డార్ శామ్యూల్ కర్మోజు యేసుప్రభు జన వృత్తాంతం, ఆయన జీవిత సందేశాన్ని వినిపించారు. క్రిస్మస్ కేవలం ఒక పండుగ మాత్రమే కాదని యావత్ ప్రపంచానికి ప్రేమ, క్షమ, త్యాగం, సేవ అనే విలువలు చాటి చెప్పే మహాపర్వదినమని పేర్కొన్నారు. మొత్తం ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు గురజాడ కళాక్షేత్రంలో మిరాకిల్ సెంటర్ సభ్యులు సుమారుగా 8,000 మంది ఇక్కడ కూర్చొని యేసుక్రీస్తు ప్రభుని ఆరాధన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక్కచోటే కాదు, ప్రపంచమంతటా కూడా ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడని, ఆయన మనందరి జీవితాల్లోనికి కూడా వెలుగులు నింపడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. సో ఈ రోజున క్రిస్మస్ సందేశం ఏంటంటే, దేవుడు మానవ జాతిని ప్రేమించి తన కుమారుణ్ణి బహుమతిగా పంపించాడు. ప్రతి మనిషి యొక్క ప్రతి అక్కర్ను తీర్చడానికి, పాప శాపములు, రోగములు, విడుదల, అన్ని రకములైనటువంటి బంధకాల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడంటే, మానవ జాతిని ప్రేమించి ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన ఇచ్చే సందేశం ఒకటే, ప్రేమ ద్వారా సమస్తాన్ని సాధించవచ్చు అని చెప్పి. సో అందుకోసమనే ఆ ప్రేమ వార్తనే లోకానికి ఈ రోజున కూడా చాటి చెప్పడం అనేది జరుగుతుంది. ప్రపంచ దేశాలన్నీ జరుపుకునే పండుగ క్రిస్మస్ అని క్రిస్మస్ పండుగను యేసు దేవాలయం పాస్టర్ రెవరెండ్ రవికుమార్ అన్నారు. అంబడసత్రం జంక్షన్లో ఉన్న యేసు దేవాలయంలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పాస్టర్ రవికుమార్ మాట్లాడుతూ, త్యాగం లేని క్రైస్తవ జీవితం వ్యర్థమని అన్నారు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగి ఉండాలన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మతానికి, కులానికి, ప్రాంతానికి దేవుడు కాదు. ఆయన సర్వలోకానికి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవార్తమానము. ఇట్ ఈజ్ అన్ గ్లోబల్ న్యూస్. క్రిస్మస్ అనేది గ్లోబల్ న్యూస్. ఇది ప్రజలందరికీ, నీ కుల మతాలకు అతీతంగా అందరికీ ఇది గ్లోబల్ న్యూస్గా చెప్పాలి. రెండవది, ఇట్ ఈజ్ గ్లాడ్ న్యూస్. గ్లాడ్ న్యూస్ మీన్స్ ఇది సంతోషకరమైనటువంటిది. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ సంతోషకరంగా జరిగించుకునేది, ప్రపంచంలో అత్యధికులు జరిగించుకునే ఈ యొక్క సంతోషకరమైన పండగ. గొల్లలు, జ్ఞానులు అంటే జ్ఞానవంతులు, గొల్లలందరినీ ఐక్యపరిచే పండగ ఈ యొక్క క్రిస్మస్ పండగ. థర్డ్ వన్ ఆఖరి చెప్పాలంటే, ఇట్ ఈజ్ అన్ గుడ్ న్యూస్. ప్రపంచానికి శుభవార్త. ఈరోజు అన్నీ భయంకరమైన వార్తలే, కీడు వార్తలే, శ్రమ వార్తలే, కానీ శుభవార్త అనేది ఏదైనా ఉందంటే ఇట్ ఈజ్ క్రిస్మస్. అది క్రిస్మస్ అనేది శుభవార్త. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవార్తమానం మీకు తెలియచేస్తున్నాను అని దేవదూత తెలియపరిచింది. మనుషులందరికీ, భూమి మీద మనుషులందరికీ సమాధానం అని చెప్పింది. ఈరోజు ఇంట్లోని బయట ఎక్కడ చూసినా సమాధానం లేక మనుషులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి, ప్రపంచ ప్రజలందరికీ, మరి ముఖ్యంగా మన విజయనగర ప్రజలందరికీ, జిల్లా ప్రజలందరికీ సమాధానం కలగాలని దేవుని సేవకుడిగా ప్రార్థన చేయొచ్చు మీ అందరి కొరకు. విశాఖపట్నంలో ఋషికొండపై గత ప్రభుత్వం నిర్మించిన విలాసవంతమైన ఋషికొండ ప్యాలెస్ను ఆదాయ వనరుగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ భవనాల వినియోగంపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం తాజాగా భేటీ అయి అంతర్జాతీయ స్థాయి లగ్జరీ హోటల్గా మార్చడమే ఉత్తమమని అభిప్రాయపడింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తాజ్, లీలా ప్యాలెస్, అట్మాస్కోర్, ఫెమా వంటి సంస్థలు ఇప్పటికే ఆసక్తిని కనిపించినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసహనం వ్యక్తం చేశారు. ఋషికొండపై నిర్మించిన ఈ భవనాలను ఆదాయ వనరుగా చూడొద్దని, ప్రజోపయోగంగా వినియోగించాలని కోరారు. ఈ మేరకు ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరపాలని తన వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పుకొచ్చారు. ఇక్కడ ఏదైనా కళ్యాణ మండపము లేకపోతే నోవాటర్లు అయితే మీకు తెలుసు ఎంతెంత ఖర్చులు అయిపోతున్నాయో. అటువంటి ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఏమి లేవు విశాఖపట్నంలో. సో కాబట్టి ఇది కూడా ఆలోచించడానికి అవకాశం ఉంది, కాబట్టి ఆలోచించండి అని చెప్తున్నాము. అసెంబ్లీలో ఋషికొండ గురించి మాట్లాడటం జరిగింది, కానీ ఋషికొండ ఏ విధంగా మళ్ళీ నెక్స్ట్ ఇది చేయాలనేది పెద్ద ఎత్తున డిస్కషన్ జరగలేదు. సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఋషికొండ ప్యాలెస్ ఉండాలని చెప్పి ఇప్పుడు నేను కోరుతున్నాను. అక్కడ ఒక ఎగ్జిబిషన్ పెట్టండి,
కొంత ఏమో మామూలుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇస్తే అక్కడ కళ్యాణ మండపాలు కట్టి అద్భుతంగా మనకి ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. నగరంలోని కేఎల్పురం సిటీ చర్చ్ ఫాస్టర్ జాన్ మోజెస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి. యేసుక్రీస్తు జననం, క్రిస్మస్ విశిష్టత వంటి అంశాలపై చిన్నారులు చేసిన లఘునాటిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుష్మా మోజెస్ ఆధ్వర్యంలో యేసుక్రీస్తును స్తుతిస్తూ ప్రత్యేక గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా సింగర్ బ్రదర్ రవిశంకర్ మాట్లాడుతూ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. సిటీ చర్చి ఆధ్వర్యంలో ప్రతి ఏటా క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ సోదరులు పాల్గొన్నారు. డిసెంబర్ 25 సర్వలోకానికి కూడా ఒక శుభదినం. ఎందుకు ఆ శుభదినం అనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సకల మానవాళి యొక్క సర్వపాప పరిహారార్థమై స్వయాన దేవదేవుడే మనిషి రూపంలో ఈ లోకానికి వచ్చి దేనికి వచ్చారంటే తన ప్రాణాన్ని మన కోసం అర్పించడానికి, తిరిగి ఆయన 3వ దినాన్న పునరుత్థానుడై తిరిగి లేచి మళ్ళీ మనకి పునరుజ్జీవాన్ని ప్రసాదించడానికి, మనందరినీ నరకము నుంచి తప్పించి పరలోక రాజ్యానికి వారసులుగా చేయటానికి పరమాత్ముడే స్వయాన ఈ లోకానికి యేసు రూపంలో నరావతారిగా ఈ లోకానికి వచ్చారు. అందులో భాగంగానే ఆయన వచ్చినటువంటి కారణాన్ని తలపోసుకుంటూ దేవదేవుడే స్వయాన మన కోసం చేసినటువంటి ఈ త్యాగానికి కృతజ్ఞతగా ఆయన్ను ఆరాధిస్తూ ఇవాళ విజయనగరం సిటీ చర్చిలో రెవరెండ్ డాక్టర్ జాన్ మోజెస్ గారు అలాగే సుష్మా మోజెస్ అమ్మగారి యొక్క నేతృత్వంలో సిటీ చర్చిలో ఈ క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. క్రిస్మస్ అనగా క్రిస్టోస్ అండ్ మాస్, అంటే క్రిస్టోస్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన. క్రీస్తుని ఆరాధించుట, ఎందుకు ఆరాధించాలి అనే విషయాన్ని నేను ముందరే చెప్పాను కనుక ఈ ఆరాధనను ఇక్కడ సంతోషంగా ఆయన మన కోసం చేసినటువంటి త్యాగానికి గుర్తుగా మనము కృతజ్ఞతను కలిగి ఆయనకు ఈ ఆరాధనను సమర్పిస్తూ ఈ సంతోష సమయాన్ని దేవుని నామంలో గడుపుతున్నాం. భారతదేశంలో డిసెంబర్ 26ని ప్రధానంగా బీర్బల్ దివస్గా జరుపుకుంటారని బీజేపీ నాయకురాలు సుహానీ ఆనంద్ తెలిపారు. గురు గోవింద్ సింగ్ జీ, బాబా జోరావర్ సింగ్ జీ మరియు బాబా ఫతే సింగ్ జీల అనే 4 యువ కుమారులు అపారమైన ధైర్యము మరియు బలిదానాన్ని గౌరవించే రోజు ఇది అని పేర్కొన్నారు. ఈ మేరకు ఎంబీబీలో పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా వారి ధైర్యాన్ని మరియు వారి అచంచల విశ్వాసాన్ని స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. సాహిబ్ జాదా త్యాగాన్ని స్మరించుకోవడానికి ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన జాతీయ ఆచారమని, ఇది ముఖ్యంగా యువతలో ధైర్యం మరియు నైతిక బలాన్ని ప్రేరేపిస్తుందని వెల్లడించారు. బాల్ దివస్ అని జరుపుకోవాలి అని చెప్పి జనవరి 9వ తేదీ 2022 సంవత్సరంలో అది డిక్లేర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా వీర్ బాల్ దివస్ అని మనం జరుపుకుంటున్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే మన సిక్ సోదరుల వారి కమ్యూనిటీకి సంబంధించిన ఒకరు, అంటే మనకి మీ అందరికీ తెలుసు 10వ సిక్ గురువు అయిన గురు గోబింద్ సింగ్ గారి కుమారులు 4లో మొదటి 2 కూడా అప్పుడున్న ఔరంగజేబ్ మొఘలుల పరిపాలనలో వారు వీరమరణం పొందితే చివరి 2 కుమారులు అతి పిన్న వయసులో 9 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసు ఉన్న జోరావర్ సింగ్ అండ్ వారి యొక్క ఫతే సింగ్ అని చెప్పి వారిద్దరి గురించి విన్నప్పుడు ఒక హృదయ విదారకం అయిపోతాం. అంటే అప్పుడున్న నవాబు మొఘలు రాజు ఈ 2 పిల్లల్ని కూడా మతం మారిపోమని చెప్పినప్పుడు వారు మేము దేశం కోసం ధర్మం కోసం మేము మతము మారే ప్రసక్తే లేదు, మా నాన్నగారు గురు గోబింద్ సింగ్ మా తాతగారు తేజ్ బహదూర్ గారి యొక్క ఆదర్శాల మేరకు మేము అలాగే ఉంటాము, మా ధర్మాన్ని కోసమే మేము నిలబడతాము అని అన్నప్పుడు వారు ఆ 2 చిన్న పిల్లల్ని సజీవంగా సమాధి చేసిన విషయం, బతికుండగానే వారిని సమాధి చేయడం, అటువంటి ఒక వీర మరణం పొందిన ఆ 2 చిన్న పిల్లల గాథ వారు ఇదే రోజు డిసెంబర్ 26 వారు ఎప్పుడైతే
వారి యొక్క సమాధి చెందిన రోజుని వీర్ బాల్ దివస్గా మనందరం కూడా. విజయనగరం పట్టణం సిటీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఈరోజు మార్గశిర మాస ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి తెల్లవారుజామున పంచామృత అభిషేకాలు జరిగాయి. అనంతరం మహిళల చేత అమ్మవారికి అన్నంతో కుంభాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని ఆలయ అర్చకులు గాయత్రి శర్మ తెలిపారు. నట్టు నడున ఉండేటువంటి మన యొక్క ఊరిలో మధ్యలో ఉండేటువంటి మన ఈ యొక్క కనకమార్పి అమ్మవారికి చాలా విశేషమైనది ఫలితాన్ని అందరికీ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి. అలాగే షాపుల వాళ్ళు తన దండాన్ని గట్రా పెట్టుకుని తాళాలు పెట్టుకుని వెళ్ళడం, అలాగే చదువుకునేటువంటి వాళ్ళు కూడా అమ్మవారి దగ్గర ఆంజనేయ స్వామి దగ్గర కూడా సర్టిఫికెట్లు గట్రా పెట్టుకోవడం, అలాగే హాల్ టికెట్ గట్రా పెట్టుకుని అమ్మవారిని ఆంజనేయ స్వామిని కూడా చాలా చక్కగా దండం పెట్టుకు వెళ్తే వారి యొక్క కోరికలు కూడా అన్నీ అవుతున్నాయి. అలాగే రేపు 2వ తారీఖు శుక్రవారం నాడు అమ్మవారికి లక్ష కుంకుమార్చన కూడా జరుగుతుంది. పౌర్ణమి నాడు 2వ తారీఖు లక్ష్మీవారం రాత్రి గల శుక్రవారం నాడు రాత్రి గల 2వ తారీఖు శుక్రవారం నాడు రాత్రి గల పౌర్ణమి కనుక ప్రతి ఒక్కరు వచ్చి ఆ యొక్క లక్ష కుంకుమార్చనలు కూడా పాల్గొని తరించవలసిగా కోరుతున్నారు. మార్గశిర మాస ఉత్సవాల్లోని ఈ యొక్క కుంభాభిషేకం చేయడం ఎందుకనంటే ఈ 30 రోజులు కూడా అమ్మవారికి ఉగ్రంతోనే అందరూ కూడా వచ్చి పూజలు గట్రా చేయడం వల్ల అమ్మవారికి కొంచెం ఉగ్రంతో ఉన్నట్టుగా ఉంటుంది. అమ్మవారికి శాంతింపజేయడం కనుక అలాగా కారణంతోనే అమ్మవారికి అన్నశాంతి చేస్తున్నాం అనమాట. ఈ యొక్క అన్నశాంతి అందరూ కూడా స్త్రీలందరి చేత కూడా కూర్చోబెట్టి చేయించడం ఈ యొక్క మనకు అరుదుగా ఉన్నది కాబట్టి ఈ యొక్క అవకాశం వారందరికీ ఇచ్చి అన్న ప్రసాదం కూడా చేయించడం జరుగుతుంది. అలాగే ఈ అన్నప్రసాదంలో అందరూ కూడా అమ్మవారి యొక్క విశాఖలో నియోగి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆత్మీయ కలయిక ఎంబీపీలోని ఉడా కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. జిల్లాలోని సంఘ సభ్యులంతా కుటుంబ సమేతంగా ఒక చోట చేరి ఆటపాటలతో సరదాగా గడిపారు. సామూహిక విందు స్వీకరించారు. సంఘ పెద్దలను సత్కరించుకున్నారు. ఈ సందర్భంగా సంఘ కార్యక్రమాలకు అధ్యక్షులు సూర్యప్రతాప్ తెలిపారు. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తూ వారి ఉన్నతికి సహకారం అందిస్తున్నట్లుగా చెప్పారు. నిరుపేద సంఘం సభ్యులకు ఉచితంగా వివాహాలు కూడా జరిపిస్తున్నట్లుగా తెలిపారు. ఏటా ఇలా ఒక చోట సంఘం సభ్యులంతా ఆత్మీయ కలయికను ఏర్పాటు చేసుకుని సంఘం ఉన్నతిపై చర్చించుకుని ముందుకు సాగుతున్నట్లుగా తెలిపారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి ముళ్లపూడి కోటేశ్వరరావు, డాక్టర్ రాధాకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. అనర్గళంగా మనం చాలా అందరినీ కూడగడుతున్నాము. అంటే మనం చేస్తున్న ఇదేంటంటే 6000 నియోగులు అంటే ఏంటో చెప్తాను. ముందు అక్కన్న మాదన్న మంత్రుల టైంలో ఒకసారి రాజుగారికి మంచి పని చేస్తే ఈ మంత్రులు ఇద్దరూ కలిసి మాకు రాజ్యాధికారం ఒకరోజు ఇవ్వండి అన్నారు. అంటే ఆ రాజ్యాధికారం ఇచ్చినప్పుడు ఏం చేశారంటే గ్రామాధికారులుగా మనకి పూర్వం కర్నాలు మున్సిపల్ ఉండేవారు కదా, గ్రామాధికారులుగా ఒక రోజులో 24 గంటల్లో 6000 మందిని నియమించారు. అంటే అందువల్ల 6000 మంది నియోగింపబడినవారు. అందువల్ల 6000 నియోగి బ్రాహ్మణులు. వీళ్ళని బ్రాహ్మణుల్లోంచే చేశారు కాబట్టి మిగిలిన శాఖలతో సంబంధం మాది. కాకపోతే 6000 నియోగుల్ని నియోగించారంటే మేము ఉద్యోగానికి చేయడానికి కరణీకాలు చేయడానికి, అంటే అప్పుడు కరణాలు మున్సిపల్కి వచ్చిన వాళ్ళం అనమాట. అందువల్ల 6000 నియోగులు అనేది మాకు ఒక పేరు వచ్చింది. అంతేగాని ఇదేం సెపరేట్ ఏం కాదు. బ్రాహ్మణులో ఒక తెగ. అయితే మేము చేస్తున్న కార్యక్రమాలు ఏంటంటే ఇక్కడ పేద విద్యార్థులకి విద్య చేపిస్తున్నాం. ప్రతి ఏడాది ఇలాగే అందరినీ ఆత్మీయ కలయికని మనకు కలుపుకుంటున్నాం. అలాగే పెళ్ళిళ్ళు ఏమైనా అంటే పేదవాళ్ళకి పెళ్ళిళ్ళు ఏమైనా సాయం చేస్తాం, ఆరోగ్య సమస్య వస్తే సాయం చేస్తాం. ఇవన్నీ కూడా మా సంఘ సభ్యుల సహకారంతో మేము చేస్తున్నాం. ప్రపంచ దేశాలన్నీ జరుపుకునే పండుగ క్రిస్మస్ అని, క్రిస్మస్ ఒక మహా అద్భుతమని రెవరెండ్ డాక్టర్ బిఎం రాజు అన్నారు. స్థానిక మారణాత విశ్వాస సమాజం ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమర్పణ, త్యాగం లేని క్రైస్తవ జీవితం వ్యర్థమని వ్యాఖ్యానించారు. అలాగే చిన్నారులు క్రిస్మస్ గీతాలకు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. లో ఉన్న అతి పురాతన బ్యాప్టిస్ట్ సంఘం 1875 సెప్టెంబర్ 10ని ప్రారంభించబడి ఈ 2025 సెప్టెంబర్ 10కి 150 సంవత్సరాలు ముగించుకొని ఈ 151వ క్రిస్మస్ వేడుకల్లో
అడుగు పెడుతున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. మతం దేవుడి దగ్గరికి తీసుకెళ్లే ఒక మార్గం, కానీ పాపినే తెలుసుకొని పాపపు లోకంలో ఉన్న లోకస్తులను రక్షించడానికి దేవుడే మానవ రూపం ఎత్తి ఈ భూమి మీదకి వచ్చిన మార్గం క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అన్నది ఒక మార్గం కానీ మతం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఈ విశ్వాసాన్ని నమ్మాలి, తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మీరు కూడా యేసు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించగలరు. ప్రాముఖ్యంగా స్థానిక బ్యాప్టిస్ట్ సంఘం గత 100 సంవత్సరాలు పైబడి మరి సిబిఎం స్కూల్స్ విజయనగరంలో, మరి మా చర్చి పక్కన ఉన్న మెయిన్ రోడ్లో, పల్లి వీధిలో, కంటోన్మెంట్లో చాలా స్కూల్స్ 100 సంవత్సరాలు పైబడి మరి స్థాపించబడి విజయనగరంలో చాలామంది ప్రజలకి విద్యని అందించిన ఒక ప్రత్యేకమైన సంస్థ. ఆ సంస్థలో సభ్యులుగా మేము ఉంటూ గత 150 సంవత్సరాలు బట్టి విజయనగరంలో క్రైస్తవ్యాన్ని కొనసాగిస్తున్నందుకు విజయనగరం పట్టణ ప్రజలకి, స్థానిక రాజకీయ అధికార ప్రతినిధులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్. రాష్ట్రంలో అధికార టీడీపీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపించారు. మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ మహిళలను లైంగికంగా వేధించడం నిజం కాదా అని ప్రశ్నించారు. పిఏ సతీష్ వ్యవహారంలో మంత్రి సంధ్యారాణి డైరెక్షన్లో బాధితురాలిపై తిరిగి కేసు పెట్టడం న్యాయమా అని నిలదీశారు. ఒక మహిళను మరొక మహిళా మంత్రి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మంత్రి సంధ్యారాణి పిఏ వ్యవహారంలో బాధితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకానికి పరాకాష్ఠగా, దానికి ఉదాహరణగా ఈ కేసు నిలబడింది. నిందితుడిని వదిలేసి బాధితురాలిని అరెస్ట్ చేయడం అంటే ఎంత దారుణం, ఎంత సిగ్గు చేయటం అర్థం చేసుకోవచ్చు. అంత మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ ఈ కేసు. ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీలో ఉండేవాళ్ళు బాధితులకు అండగా నిలబడతారు, నిందితుల్ని శిక్షిస్తారు. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతా రివర్స్. బాధితురాలిని అరెస్ట్ చేయడం అంట, దారుణంగా ఆమెకి రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఏకంగా ఆమె మీద కేసులు బనాయించి రిమాండ్ ఖైదీగా జైల్లో పెట్టేశారు. నిందితుడు మాత్రం దర్జాగా నెల రోజులుగా తిరుగుతూ ఉన్నాడు బయట సభ్య సమాజంలో. చూస్తే అతను సాక్షాత్తు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన సంధ్యారాణి గారి పిఏ. ఆవిడ ఒక మహిళ, అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖకు మంత్రి. అలాంటి ఆవిడ బాధితురాలకు అండగా నిలబడాల్సింది పోయి పిఏని వెనకోసుకొస్తూ ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? ఈ కేసులో ప్రతి సందర్భంలో కూడా మనం చూస్తూ ఉన్నాము, పూర్తిగా మంత్రి గారి డైరెక్షన్ లో, ఆవిడ స్క్రీన్ ప్లే డైరెక్షన్ లో నడుస్తూ ఉండే పరిస్థితి పోలీసులు మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ బాధిత మహిళ 27వ తేదీన కంప్లైంట్ ఇచ్చాక మంత్రి గారు ఏమి చెప్పారో అదే మాటల్ని పోలీసులు చెప్పి ఈ మహిళను, బాధితురాలైన మహిళను అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఆవిడ చెప్పిందే పోలీసులు చేశారు తప్ప వాళ్ళు కొత్తగా విచారణ చేసింది ఎక్కడ కూడా ఏమీ మనకు కనిపించిన పరిస్థితి. అంటే మాకు అధికారం ఉంది, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్న టైప్గా మంత్రి, అలాగే మంత్రి పిఏ ఈరోజు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వాజ్పేయి విగ్రహానికి బీజేపీ శ్రేణులు ఘన నివాళులర్పించారు. అందులో భాగంగా ఈరోజు విజయనగరం పట్టణం వై జంక్షన్ వద్ద ఉన్న స్వర్గీయ మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహానికి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షులు రాజేష్ వర్మ మాట్లాడుతూ భారతరత్న వాజ్పేయి జన్మదిన సందర్భంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మాధవ్ రాష్ట్ర వ్యాప్తంగా వాజ్పేయి విగ్రహావిష్కరణ చేపట్టారని తెలిపారు. మొట్టమొదటిసారిగా విజయనగరం జిల్లాలో విగ్రహావిష్కరణ చేశారని తెలిపారు. ప్రధానిగా వాజ్పేయి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. అటువంటి మహనీయుని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు నేటికీ దేశంలో అమలవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోరసింగి నారాయణరావు, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇటువంటి ఇలాగా ఏ రంగంలో తీసుకున్నా కూడా ఆయన చేసినటువంటి సేవలు కానీ ఆయన పరిపాలనని ప్రజల వద్దకు అంత్యోదయ అనేటటువంటి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉందో దేశం యొక్క అభివృద్ధి ఫలాలని దేశంలో ఉండేటటువంటి చివరి వ్యక్తికి కూడా అందాలి అనేటటువంటి ఆలోచనతో పనిచేసే భారతీయ జనతా పార్టీ ఆలోచనకి ముందుకు తీసుకుని వెళ్తూ ఆయన ఆ రోజు గ్రామీణ ప్రాంతాలకి కూడా పెద్దపీట వేస్తూ అభివృద్ధిలో గ్రామీణ ప్రాంతాలని కలుపుకుంటూ వెళ్ళడం వల్లే ఈరోజు భారతదేశం 4వ ఆర్థిక శక్తిగా ఎదగడం జరిగింది. అయితే ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తినే కొనసాగిస్తూ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా పట్టణ ప్రాంతాలే కాదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పేద ప్రజల యొక్క ఉన్నతికి మనం కృషి చేయాలి అనేటటువంటి ఆలోచనతో చాలా కార్యక్రమాలను తీసుకొని రావడం జరుగుతుంది. ఈరోజు ఉపాధి హామీ పనులు తీసుకున్నా కూడా ఆ రోజు వాజ్పేయి గారు మొదలుపెట్టినటువంటిది ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కొనసాగిస్తూ 100 రోజుల పని దినాలను 125 రోజులకు పెంచినటువంటి ఘనత మోదీ గారిది. ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా సుపరిపాలన అనేటటువంటి ఆలోచనతో భారతదేశాన్ని 2047 కల్లా విశ్వ గురువుగా ప్రపంచ పటంపై నిలపాలి అనేటటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి దీనికి మొట్టమొదట అంకురార్పణ చేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళిని మేము అటల్ బిహారీ వాజ్పేయి గారికి. ఎమ్మెల్యే విజయ్ చంద్ర కృషితో వెంకంపేట గోలీల నుంచి కొత్తపట్నం రోడ్డుకు మహర్దశ పట్టింది. గత 5 ఏళ్లలో ఈ రోడ్డు గుండా ప్రయాణం చేయాలంటే నరకయాతన అనుభవించామని అనేకసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోలేదని, నేడు ఎమ్మెల్యే విజయ్ చంద్ర కృషితో ఈ రోడ్డుకు మహర్దశ పట్టిందని కొప్పలవీరమ్మ డైరెక్టర్ జి వెంకటనాయుడు తెలిపారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ అటువంటి ఒరిస్సా నుండి ఇటువంటి తాళబురుడి బందలపి జమదాల నుండి ప్రజలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ రోడ్డుని నిర్మాణం చేపట్టినందుకు ప్రజల తరఫున అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. దీనికి సహకరించిన మన కోనేటి విజయచంద్ర ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అప్పటి పట్టుదలకి నిదర్శనం ఈ రోడ్డుని నిర్మించడం. ఎందుకంటే గత గవర్నమెంట్ దీన్ని అలాగ పట్టించుకోకుండా వదిలేసింది. అలా జనాలు అంతా చాలా ఇబ్బందులు పడ్డారు, నరకం చూశారు. అలాగనే వెహికల్స్ కూడా వాహనాలు కూడా చాలా ఇబ్బంది పడి రిపేర్లు అయిపోయి నడువులు నొప్పులు వచ్చి ఇబ్బంది పడ్డారు. అలాంటి ఇబ్బందిని గుర్తించి మన స్థానిక ఎమ్మెల్యే గారు పట్టుదలతో తప్పనిసరిగా ఇటువంటి పరిస్థితుల్లో జనవరి 1 లోపు జరగాలని కృతనిశ్చయంతో చేసి మన ఈ రోడ్ని అభివృద్ధి చేశారు. దానికి ప్రజలందరూ చాలా సంతోషం పడుతున్నారు. దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు విజయ్ చంద్ర గారికి అందరి తరఫున తెలియజేస్తున్నాను. ప్రతి నియోజకవర్గం అందరూ కూడా. అలాగే ఒరిస్సా నుండి వాళ్ళు కూడా మీ ఎమ్మెల్యే గారి పనితనం బాగుంది, ఇంత చక్కగా వెంటనే చర్య తీసుకొని రోడ్ని బాగు చేశారు అని వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. దానికి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా కోనేటి విజయ్ చంద్ర గారికి ఎమ్మెల్యే గారికి అలాగే చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక నమ్మకం అంటే చంద్రబాబు నాయుడు గారు మా కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేస్తే గత 2 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమాన్ని రెండింటిని కూడా 2 కళ్ళులాగా పరుగులు పెట్టిస్తున్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారికి విధ్వంసానికి మారుపేరైనటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు గమనించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈరోజు ఏదైతే వెంకంపేట గోలీల నుంచి ఎంఆర్ నగరం వరకు గత 18 నెలలుగా ప్రజలు నరకాన్ని చూస్తే ఆ నరకాన్ని నుంచి ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు శ్రీ బోనేల విజయ్ చంద్ర గారి కృషి మేరకు ఈరోజు ఈ తార్ రోడ్ నిర్మాణం గావించి ప్రజలకి ఆ నరకాన్ని నుంచి విముక్తి కలిగించడం జరుగుతుంది. అంచేత ఎప్పుడూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకువెళ్ళాలంటే కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని మా యువ నాయకులు లోకేష్ బాబు గారిని బలపరచాలి ఎప్పుడు ప్రజలందరూ అని చెప్పి నేను వేడుకుంటున్నాను. విజయనగరం జిల్లా టీడీపీ పాలక మండలి సభ్యులను కమిటీ ఈరోజు ప్రకటించింది. ఈ కమిటీలో బాడంగి మండలం కోడూరు గ్రామానికి చెందిన అడ్డా గోవిందరాజును పార్లమెంటరీ పార్టీ జిల్లా ట్రెజరీగా నియమిస్తూ టీడీపీ పార్టీ అధిష్టానం ప్రకటించింది.
ఈయన గతంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని పార్టీ గుర్తించిందని ఆనందం వ్యక్తం చేశారు. అడ్డా గోవిందరాజు నియామకానికి పార్టీ శ్రేణులు స్వాగతిస్తూ ఆయనకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, కోడూరు ప్రజలు అభినందనలు తెలిపారు. కమిటీలో బాడంగి మండలానికి అవకాశం కల్పించడంతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు టీడీపీ శ్రేణులు ధన్యవాదాలు తెలిపారు. ఇక వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకలు. సాలూరులో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి. రైల్వే జోన్ విషయంలో గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్థలం విషయంలో ప్రాథమిక చర్యలు తీసుకున్నామన్న ఎంపీ భరత్. విశాఖ, విజయనగరంలో ఘనంగా జరిగిన భారతరత్న వాజ్పేయి శత జయంతి వేడుకలు. వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.